గొడుగు బాబా 2024 ఏ మొత్తం వచ్చిందో గానే మనకు అసలు మనసు అంతే లేదా. మరటే లైన్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ పొట్టోని గద్దెత్తుకుపోవడమేటే, నేను పులుగు దొరకపోవడమేటే, అసలు అంతా విచిత్రంగా ఉంది గొడుగు బాబా. మొదట కొండగోడ మీద ఏమో ముసలి దాడి చేసిందే, నా మీద గత దాడి చేసిందే, కోతిగడి మీద పులి దాడి చేసిందే, ఏదో జరుగుతుంది కొడుకు బాబా. ఒరే అబ్బాయిలో నేను చెప్పేది జాగ్రత్తగా వినాలరా మీరు. మీ ముగ్గురు ప్రాణాలకి ఏదో ప్రమాదం ఉందరా, అందుకే మీకు నేను ఒకటి చెప్తున్నా చెయ్యాలి మీరు. గుడుగు బాబా, నువ్వు ఏడు చెప్పినా మా మంచిగా చెప్తావు కాబట్టి మేము అన్ని చేస్తాము నువ్వు చెప్పినట్టే. అవునవును గొడుగు బాబా, ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి నువ్వే. ఒరే అబ్బాయిలో అలాగైతే మీరు వెళ్ళే గంధం చెక్కలు పట్టుకుని వచ్చి ఈ రాత్రికే. ఇదేటివే గుడుగు బాబా, మొన్న కదా మనం భోగి మంట వేసామా, మళ్ళీ ఎందుకు చెక్కలా? ఊర పొట్టిన కొడుక గొడుగు బాబా గంధం చెక్కలని చెప్పాడ్రా. గంధం చెక్కల విలువ నీకు తెలిసేట్రా అసలు? ఊరే మామ కోతే గంధం చెక్కలు దేనికి ఉపయోగిస్తారు నాకు తెలియదురా, నిజంగానే నువ్వు చెప్పరా తెలుసుకుంటానా. ఏహే ఒరే గొడుగు బాబు ఒక్కడే మిగిలిపోయాడు. నీ మీద గద్ద దాడి చేసిందే, నా మీద పులి దాడి చేసిందే, ఈ కొండగొడ మీద ముసలి దాడి చేసిందే. ఇదేటివే అయితే ఇప్పుడు గొడుగు బాబా మీద కూడా దాడి చేస్తుంది, ఏట ఒకటి వచ్చే. ఏహే అదే కదరా నేను ఇప్పుడు చెప్పేదే. పాములకి కప్పలంటే చాలా ఇష్టమా. గొడుగు బాబాని ఏదో ఒక పాము చెతికిలిపోద్ది. ఇప్పుడు పాము వచ్చి గొడుగు బాబా మీద ఖచ్చితంగా దాడి చేస్తుందిరా. కోతి మిత్రమా, అయితే గంధపు చెక్కలతో గొడుగు బాబా ఏం చేస్తాడు ఇప్పుడు? ఏహే గంధపు చెక్కలతో మంటగన పెడితే పాములు పురుగులు ఏవి దగ్గరికి రావు. అదే గొడుగు బాబా మాస్టర్ ప్లాన్ ఇప్పుడు. ఇదేటివే గొడుగు బాబా, నీ సేఫ్టీ కోసం గంధపు చెక్కలు తెమ్మంటున్నావా? సూపర్, నువ్వు తెచ్చేస్తాంలే సాయంత్రమా. ఒరే రుబ్బా, ఆ కోతి కూడా ఏడు చెప్తుంది నమ్మేత పెట్టి నువ్వు ఆడికి బోర్లేదు అనుకుంటే నీకు లేనట్టే ఉందిరా. గొడుగు బాబా భలే కనిపెట్టావు నువ్వు. రాబిన మిత్రంకి కోతి మిత్రంకి అసలు బొర్రే లేదా. వీడబ్బా బండన కొడుకో వీపు మీద బాధేయాలి ఇడికే. ఒరే కొండ నీకు ఎప్పుడైనా తలొప్పి వచ్చిందేట్రా? కోతి మిత్రమా, నేను చాలా స్ట్రాంగ్ గా, నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదా. ఒరే కొండ అయితే నీకు కూడా బొరలేదురా. కోతి మిత్రమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అబ్బా బండన కొడక ఇప్పుడే అన్నావు కదరా ఇంతవరకు నాకు ఒక్కసారి కూడా తలలోపు రాలేదనే. తలలో బొర్ర ఉంటాయి కదా తలలోపు రావడానికి, అందుకే నీకు బొరలేదు. ఇదేటివే ఒరే మామ కోతే తలలో బుర్ర కాదురా, తలలో బ్రెయిన్ లేదు అనాలే. వచ్చాడంటే సైంటిస్ట్. నీ అబ్బా పొట్టిన కొడక ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పడానికి నేనేమైనా నీ క్లాస్ టీచర్ నేట్రా, ఏది చెప్తుంది వినాలంతే. గొడుగు బాబా, నేను అక్కడిని వెళ్ళి గంధపు చెక్కలు తెచ్చేస్తానులే. వీళ్ళిద్దరు వద్ద బొర్రలేదు, వీళ్ళిద్దరుకున్నా ఇద్దరు చూసావు ఎలా గొడవ పడతానరా. ఒరే బండన కొడక నువ్వు నిజంగా తోలు మందం గడి అనిపించుకున్నావురా. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏదైనా చిన్న గొడవ వస్తే తిట్టుకుంటారు. ఆ మాత్రం దానికే వాళ్ళు గొడవ పడ్డారు అనుకుంటావేట నువ్వు. కోతి మిత్రమా, నువ్వు ఫ్లోలో జోకులు చెప్పేస్తున్నావా? నువ్వు రాబిన మిత్రమా ప్రాణ స్నేహితులు అసలు కానే కాదా? మీ ఇద్దరికి ఎప్పుడు పడదా? ఒరే కొండ, మా ఇద్దరికి కోపాలు వస్తే కోపాలనే, ప్రేమలు వస్తే ప్రేమలనే చూపిస్తాం మేము. నీలాగా మాత్రం నటించము రోయ్. ఒరే నేను ఏదైనా మాట్లాడాలి చెప్పాలి అనుకున్నప్పుడల్లా మీలో మీరు ఎందుకు తిట్టుకుంటారా పెచ్చా మీకు? గొడుగు బాబా, వీళ్ళిద్దరూ ఒకటైపోయి నన్ను ఎన్నో మాటలు అంటారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు నన్ను వేసేద్దామని చూస్తాండ్రా, ఎప్పుడు సమయం దొరుకుతా అప్పుడు. ఒరే కొండ నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు. నిన్ను వేసేయడానికి ఎప్పుడో సమయం కోసం ఎదురు చూడలేట్రా, ఇప్పుడే గుద్దేస్తాను వీపు మీద ఎదవా. ఒరే కోత ఏట్రా నువ్వు మరీ రెచ్చిపోతున్నావా? మీ ముగ్గురు కలిసి ఉండాలని చెప్పానురా నేను, ఇలా కొట్టుకొని ఉండమని కాదా. గొడుగు బాబా, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇలాగే తనుకుంటారా. ఇంతకి నువ్వు గంజాయి చెక్కల్ని ఎందుకు తెమ్మావో చెప్పు. ఒరే రుబ్బు, అవి గంజాయి చెక్కలు కోదరా, గంధపు చెక్కలు. కొంప ముంచేటట్టు ఉన్నావు నువ్వు. అవి కానీ తెచ్చి కాల్సామంటే అందరం మొత్తంలోకి వెళ్ళిపోతామా. గొడుగు బాబా ఎందుకే ఆ గంధపు చెక్కల్ని ఎందుకు తెమ్మంటున్నావో చెప్పాలి నువ్వు ఇప్పుడు. అవునరా కోతే, ఇందాక నుంచి నేను చెప్పాలనుకుంటున్నా. ఒకటి తర్వాత ఒకటి తగులుకుంటాను కానీ గొడవకే. నా మాట మాత్రం ఎవడు వినడా. ఇప్పుడు చెప్తే వినరా మీరు. చెప్పు గొడుగు బాబా, వీళ్ళిద్దరూ మాట్లాడకుండా నేను చూసుకుంటానులే. ఊరి అబ్బాయిలో నేను చెప్పేది జాగ్రత్తగా వినరా మీరు. మన అందరికి ఒకరి తర్వాత ఒకరికి ప్రాణగండం జరుగుతుందిరా, అందుకే మనము. ఏహే ఇక చాలా నాకు అర్థమైపోయింది కొడుకు బాబాయ్. మనము గంధపు చెక్కల్ని పెట్టుకుని ఏదైనా జంతువు వచ్చినప్పుడు గోబగిలు కొట్టేయాలి వాటితో. నీ అబ్బా కోతన కొడక, గొడుగు బాబా మాట్లాడుతుంటే నువ్వు ఇంట్లో రేప్ ఆప్షన్ చేస్తున్నావురా. ఆహా, ఇంట్లో రేపు ఆప్షనా? రాబిన్ మిత్రమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వా? అవునరా పోటును కొడక, ఇంట్లో రేపు ఆప్షనా? ఎక్కడ బాసరా ఇదే? ఈ యాగం నా కొడుకులు నేను చెప్పేది ఎప్పుడు వినరా. ఏట్రా ఇలా తోలుకుంటారా మీరు నాకు? ఒరే ఇంట్లో రేప్ ఆప్షన్ అంటే మీకేమీ తెలీదా? ఏట్రా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? మరి పూర్గా ఉన్నారా మీరు ఇంగ్లీష్ లో? ఓ నీ అబ్బా పోటును కొడక, నువ్వు చాలా రిచ్గా ఉన్నావులేరా ఇంగ్లీష్ లో. ఎంతకీ గొడుగు బాబా ఈడు ఏమంటుండో కొంచెం చెప్తావా మాకు? ఒరే రుబ్బా, ఎంతకి నువ్వు ఏమన్నావో ఇంకోసారి ఉండరా. ఇదేటివే గొడుగు బాబా, నువ్వు వినలేదా ఇందాక నేను చెప్పినప్పుడు? ఇంట్లో రేప్ ఆప్షన్ అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడి డిస్టర్బ్ చేస్తారు కదా, దానికి అంటారు కదా ఇంట్లో రేప్ ఆప్షన్ అని, అదే అన్నాను.
ఒరే రుబ్బో, అది ఇంట్లో రేప్ ఆప్షన్ కాదురా, అది ఇంటర్ ఆప్షన్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకండి అని అర్థమా. నీ అబ్బా పొట్టున కొడక ఇంటరప్షన్ అని చెప్పడానికే నువ్వు ఇంట్లో రేపు ఆఫీసులో రేపు అని చెప్తున్నావురా. రాబని మిత్రమా, ముందు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, తర్వాత మమ్మల్ని అందుకు నువ్వే ఈగ్గా ఉన్నావా ఇంగ్లీష్లో, చాలా ఈకో. నీ అబ్బా కొండన కొడక, అది ఈక్ కాదురా, ఈకో అంటున్నావు నువ్వు, అది వీక్ అనాలే. ఓరా మీ ఇద్దరికి ఇంగ్లీష్ రాదురా. వీక్ అంటే వారం రా, మన గొడుగు బాబా చెప్తారు కదా వార ఫలాలు, దాన్ని వీక్ అంటారా. నీ అబ్బా కోతిన కొడక, వీక్ అంటే బలహీనంగా ఉండడం రా, నీకు అది కూడా తెలీదా? వీక్ అంటే బలహీనంగా ఉండడమా, అంటే నీలాగే. సరేలేరా మామ. రాబని మిత్రమా, కోతి మిత్రం నేను వేసుకుంటాను, అది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా. ఒరే నేను ఏం చెప్పినా మీరు వినే ఉద్దేశంలో వినే మూడ్లో లేరు కాబట్టి వెళ్ళిపోంట్రా. ఇంకా మీరు ఎక్కడి నుంచే, నేను హ్యాపీగా ఇక్కడ ధ్యానం చేసుకుని పొరుగుని పోతున్నా ఇదే రాయి మీద. గొడుగు బాబా, గంధపు చెక్కలు తెమ్మనువు నువ్వు, దేనికోసం తెమ్మనువో చెప్పకుండానే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావేటే, చెప్పు నువ్వు ఇప్పుడు. ఒరే నన్ను ఎవడైనా చెప్పనిస్తానరా, మీకు నచ్చిన మాటలు మీరు మాట్లాడుకుంటారు, పిచ్చోడిని చేస్తున్నారా నన్ను ఇక్కడ మీరు. గొడుగు బాబా నువ్వు చెప్పు, ఇప్పుడు మాత్రం వీళ్ళు నేను అసలు మాట్లాడేవన్లే. ఒరే రుబ్బా, వాళ్ళని కాదా, నువ్వు ముందు మాట్లాడకుండా ఉండరా, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరికంటే. ఇదేటిదే ఓర్ బాబాయ్, గొడుగు బాబా నువ్వు నా మీద వేసావు కొన్నా. సరే నేను అసలు మాట్లాడనులే. గుడుగు బాబా, నాకు ఒక పక్క ఆకలేసేస్తుంది, నువ్వు తొందరగా చెప్తే మేము వెళ్ళి తింటాము. ఒరే మన అందరికి ప్రాణగండం ఉందిరా, అందుకే మనము మన ప్రాణాలను కాపాడుకోవడం కోసము ఆయుష్ తుస్ అనే ఒక యోగం చెయ్యాలి. ఆయుష్ తుస్సా? గొడుగు బాబా ఏ మేఘ మీదే, అంటే ఇన్ని బాధలు పడకుండా ఒకటేసారి తుస్సమనడానికి ఈ యాగం చేస్తున్నావా? ఒరే కోత ఏట్రా నీకు అన్ని కామెడీరా. ఇప్పుడు ఆయుష్ తుస్ యాగం అనేది చాలా మంచిదే, మన ప్రాణాలు ఎక్కువ రోజులు కాపాడబడుతుంది ఆ యాగంతోనే. ఏ ప్రమాదం వచ్చినా బతికి బట్ట కడతాంరా. ఇదేటిదే యాగం పేర్లోనే తుస్సుందే, మనం ఎక్కడ బతుకుతామో ఏటో నాకు డౌటే. సరే గుడుగు బాబా, నీకైతే గంధపు చెక్కలు కావాలి కదా, నేను తెచ్చేస్తానులే రాత్రికి వచ్చినప్పుడు. నన్ను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, తినేసి పడుకోవాలి నేను. నీ ఏబా బండన కొడక, నీకెప్పుడు తిండి నిద్ర నేట్రా, అందుకే అంత ఊళ్ళు చేస్తావురా నువ్వు. గొడుగు బాబా ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే దుబ్బేస్తా అంటున్నావా? గొడుగు బాబా వీళ్ళిద్దరు చూసావా, అమ్మాయిలా కాకుండా అబ్బాయిలాగే తిరిగేస్తాను రా. పెద్ద బాబు వచ్చి చూసాడంటే పెద్ద పెంట అయిపోద్ది ఇప్పుడు. రాబని మిత్రమా, కోతి మిత్రమా, మీ ఇద్దరు నన్ను ఎప్పుడైతే పగబెట్టారో అప్పటి నుంచి నేను ఈ నాటకానికి స్వస్తి చెప్పాను. నేను అమ్మాయి గెటప్ ఇప్పుడు వేసుకోను అసలు. నీ అబ్బా బాణన కొడక, నువ్వు అమ్మాయి పని చెప్పేసి పంది కూడా తెగ లవ్ చేసేస్తాను నిన్ను. ఇప్పుడు నువ్వు అబ్బాయి పని తెలిసిపోయింది అనుకో, వాడు గుండాకి చచ్చిపోతాడా. కోతి మిత్రమా, రాబడి మిత్రమా, మీరు కావలసుకునే నన్ను పందిబాబు దగ్గర ఇరికించేసారు మీరు. నేను ఇక నుంచి అమ్మాయిలకు ఉండను, నీకు లేని బాధ్యత నాకు ఎందుకు చెప్పు. నీ అబ్బా కొండన కొడక, ఒళ్ళు బలిసిందేట్రా నీకు. అనవసరంగా పంది బాబు ప్రాణాల మీద కొత్తది, మళ్ళీ చచ్చిపోతాడు రా. నువ్వు నటించను అని తెలిస్తే అమ్మాయి కాదు అబ్బాయివానే. రాబడి మిత్రమా, ఇక నుంచి నేను అమ్మాయిలాగా అసలు నటించను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పందిబాబు చచ్చిపోయినా నాకు సంబంధం లేదా. ఒరే కొండ, మన మధ్య ఎన్ని గొడవలున్నా పందిబాబు చాలా మంచి మనిషిరా. నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిస్తే వెంటనే గుండెకి చచ్చిపోతురా. మనం చాలా సున్నితంగా చెప్పాలి ఈ విషయాన్ని. నువ్వు ఎప్పుడూ ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోక. ఊరు అవునరా, మీరు పంది బావని అసలు మోసం చేయకండి. మనం మెల్లగా చేద్దాంలాండే, ఆ ఆడపందికి పంది బావకి మెల్ల కనెక్షన్ కలుపుదాంలాండే. అంతవరకు నిజాన్ని జాగ్రత్తగా దాయండ్రా మీరు. గుడుగు బాబా, ఇన్ని రోజులు నీ మాటకి గౌరవించి నేను అమ్మాయిలాగా ఉన్నాను. ఇక నుంచి నేను ఉన్నాను, నాకు నచ్చినట్టు అబ్బాయిలాగా ఉండి తిరుగుతాను నేను. మీరు మాత్రం నన్ను అసలు ఇబ్బంది పెట్టకండి ఇక నుంచే. ఒరే కొండ, నిన్ను మొన్న ప్రాణాలకు తెగించే ముసలి దగ్గర నుంచి కాపాడాడురా పందిబాబా. నీకు ఇంకా తెలియలేదా పందిబాబు నిన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తాడో? నువ్వు అమ్మాయిలాగే ఉండు కొన్ని రోజులు. ఒరే కొండ, నువ్వు ఒక్కడవేనేట్రా, నేను కోతిగాడు మా ఇద్దరం కూడా అమ్మాయిలాగే గెటప్ వేసుకుంటున్నాం రా. పంది బాబుకి నిజాన్ని మనం సున్నితంగా చెప్తాంలే, అంతవరకు వేసుకోరు నువ్వు లేడీ గెటప్. రాబని మిత్రమా, కోతి మిత్రమా, మీకు మళ్ళీ చెప్తానా, నేను లేడీ గెటప్ వేసుకోనంటే వేసుకున్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు, నేను వెళ్తున్నా, బాయ్. గొడుగు బాబా, ఈ కొండ కూడా చూడు ఇలా చేస్తుండో. ఇప్పుడు ఏం చేద్దాం మనము? ఒరే కోతే, ఒరే రుబ్బా, మీ ఇద్దరు ఏదో ఒకటి చేసి వాడిని ఒప్పించండి రా, వెళ్ళండి రా. లేకపోతే పందిబాబు ప్రాణాల మీదకి వచ్చినట్టే ఇది అంటున్నా. ఇదేటిదే గొడుగు బాబా, కొండ కూడా అంత సీరియస్ గా చెప్పుకుని వెళ్ళిపోతుంటే ఇంకా ఎలా ఒప్పించమంటాం మమ్మల్ని? ఒరే ఏదో ఒకటి చేసి ఒప్పించండి రా, లేకపోతే పాపం రా పంది కూడా. గొడుగు బాబా, నువ్వు టెన్షన్ తీసుకోకుండా చాలా ఫ్రీగా ఉండు. ఆ కొండ కూడా చిన్న పిల్ల బచ్చ కూడా నా ముందాడు. వాడిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వాడికి మంచిగా చెప్తే అర్థం కాదు, నేను ఒప్పిస్తా ఏదో ఒకటి చేసే. గొడుగు బాబా, రాత్రికి నువ్వు ఆయిస్తూ యాగం చెయ్యు, నేను వెళ్ళి గంధపు చెక్కలు తెస్తానులే. ఒరే రుబ్బా, ఈ యాగము మనం అందరము కలిసి చేసుకోవాలరా. ఎవడికి వాడు వెళ్ళిపోతే ఎడముఖం పెడముఖం పెట్టుకుని గొడవలాడుకునే ఇంక ఏం చేస్తానరా నేను యాగము. ఇదేటిదే ఇప్పుడే కొండ కూడా గొడవ పడి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఒకటి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏదో గొడుగు బాబా.
ఒరే మామ రాబిన్, ఆ కొండగోడ వల్ల ఇక్కడ గుడుగు బాబా అక్కడ పంది బాబా ఇద్దరు బాధపడతాను రా. సో మనము ఆ కొండగోడకి ఎలాగోలాగ బుద్ధి చెప్పాలి. తొందరగా రారా నాతో పాటు, ఏం చేయాలో చెప్తాను. ఊరే కోతే నువ్వు ఏదో ఒకటి చేసే పంది బావనే అలాగే కొండగోడనే ఈ రాబిన్ గోడు నువ్వు మీ నలుగురు ఇక్కడికి మనస్ఫూర్తిగా వస్తే ఆయుష్ తుసి యాగం చేసేద్దాం మనము. హే గుడుగు బాబా, నువ్వు బాధపడకో, నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. ఏదో ఒకటి అయ్యే వాళ్ళందరినీ తీసుకురారా కోతి నువ్వు. అవునరా పుట్టిన కొడుక, నేను ఇంత సీరియస్ గా సలార్లో డైలాగ్ కొడితే గొడుగు బాబా ఏట్రా అంత తేలిగ్గా తీసుకుందా. నీ అబ్బా కోతిన కొడక, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదురా నీకు. ఆయన బాధల్లో ఉంటే నువ్వు మాస్ డైలాగ్ కొడుతున్నావా? మరి ఎలాగ ఉంటది? ఎలాగే ఉంటది. సరే సరే భద్ర బాబా, వెళ్ళి వెతుక్కునే ఈ కొండకొని ఏదో వాళ్ళగా మార్చేద్దాం మనము. మిత్రులారా, మీ అందరూ వీడియో చూస్తుంటారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కొట్టండి గట్టిగా. అందరూ వీడియోకి లైక్ చేసే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగైతే మీకోసం మంచి మంచి వీడియోస్ రెడీగా ఉంటాయి. కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ తొందరగా వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. iPad.